వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి ఆఫ్లైన్కి స్వాగతం. ఇప్పుడు మన తిరుపతిలో శ్రీ చైతన్య డిఎస్సి ఎస్జిటి వారికి ఎస్పెషలీ క్లాస్ అనేటిది ప్రారంభించడం అనేది జరుగుతూ ఉన్నది. మన సంస్థ ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్కి ఆపోజిట్ కళ్యాణ్ జ్యువెలరీకి బ్యాక్ సైడ్న మన సంస్థ అనేది ఉన్నదనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించవచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి అదేవిధంగా ఎస్జిటి వారికి ఎకనామిక్స్లో ఏ విధంగా చదివితే మీరు సునాయాసనంగా గరిష్ట మార్కులు సాధించవచ్చు అనేదాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. సపోజ్ మనకు మొదటి యూనిట్లు ఏముంది? ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అన్నమాట. దీన్ని ఎలా చదవాలి? ఆర్థిక వృద్ధి అంటే ఏంది? ఆర్థిక అభివృద్ధి అంటే ఏంది? ఆర్థిక వృద్ధి అంటే ఏంది? అభివృద్ధి చెందిన దేశాల గురించి తెలియజేసేదాన్ని ఆర్థిక వృద్ధి అంటారు. ఆర్థిక అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల గురించి తెలియజేసేదాన్ని ఆర్థిక అభివృద్ధి అంటాం. అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం ఏది? భారతదేశం. అభివృద్ధి చెందిన దేశం ఏది? అమెరికా లాంటివి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ ఎగ్జామ్ ఏమంటాడనంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల యొక్క లక్షణాలు ఏవి అని అంటాడు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం మన భారతదేశం తీసుకుందాం. దీని యొక్క లక్షణాలు ఏముంటాయి? వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉంటుంది. అంతే కదా, వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే పాయింట్స్, అక్కడున్న పాయింట్స్ని చూడాలి. అదేవిధంగా అధిక జనాభాను కలిగి ఉంటుంది. పేదరికం కూడా అధికంగానే ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి కదా. ఆ పాయింట్స్ అన్నీ కానీ మనం తీసుకుంటే అది మనకు కంటెంట్ ప్రశ్న అవుతుంది. అంతేగాని ఉన్నాయి కదా ప్రశ్న అని చెప్పేసి ప్రకారం చదువుకుంటూ ఆడే కూర్చుంటే పుణ్యకాలం అక్కడే గడిచిపోతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశం గురించి ఎలా చదవాలి మనం? అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు చదవాలి. ఓకేనా? ఇది వ్యవసాయం మీద తక్కువ ఆధారపడి ఉంటారు. పారిశ్రామిక రంగాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పేదరికం అనేటువంటి ఏ విధంగా ఉంటుంది? పేదరికం అక్కడ అని అంటే ఇలాంటి సింపుల్ ప్రశ్నలన్నీ కూడా మనం చదువుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకేనా? ఇలా చదివితే ఎకానమీకి ఈజీ. మరి అదేవిధంగా రెండో టాపిక్లు ఏముంది మనకు అంటే మానవ వనరుల అభివృద్ధి అని అంటారు. అంటే జనాభా అంటారు. ఆ జనాభా విషయం చూసుకోవాలి. భారతదేశంలో ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు? 121 కోట్ల జనాభా ఉన్నారు. అంటే 2001 సంవత్సరం ఎంత ఉన్నారు? 102 కోట్లు ఉన్నారు. ఓకేనా? ఇది చూసుకోవాలి. అంటే అదేవిధంగా తర్వాత భారతదేశంలో అధిక జనాభాకి గల కారణాలు ఏంటి? ఆ కంటెంట్ ప్రశ్న చూసుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్టయితే జనాభా వల్ల కలిగే నష్టాలకు సంబంధించి కొన్ని నష్టాలు, అధిక జనాభా అయితే కొన్ని నష్టాలు ఉంటాయి. ఆ నష్టాల మీద కొన్ని కీలకమైన పాయింట్స్, ఆ పాయింట్స్ని కంటెంట్గా తీసుకుంటారు. ఇలా చదివితే